మద్యం సేవించి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతిపై డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ విచారణ. కేవుపల్లి మండలంలో అతిగా మద్యం సేవించి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందడంపై డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ ఆదివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే ఇద్దరు స్నేహితులు సంక్రాంతి సందర్భంగా స్వగ్రామమైన కేవుపల్లి మండలం బండ్లవడ్డిపల్లికి వచ్చి మరో నలుగురితో కలిసి శనివారం మధ్యాహ్నం గన్నిమిట్లో ఓ బ్రాందీ షాప్లో 12 టిన్ బీర్లు కొనుగోలు చేసి సేవించడం జరిగిందని తెలిపారు. వీరిలో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్ళగా స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించి అనంతరం పీలేరుకు తరలించారని, అయితే ఈ మధ్యలో ఇద్దరు చనిపోయారని తెలిపారు. అతిగా మద్యం సేవించడం వలన వీరిరువురు చనిపోయినట్లు అనుమానిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మిగిలిన నలుగురికి ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు. ఈరోజు కేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బండవడ్డేపల్లి గ్రామానికి చెందిన ఆవులకుంట నరసింహ అనే వ్యక్తి స్టేషన్కి రాబడి తన కుమారుడు మణి అని చెప్పి వయసు 30 సంవత్సరాలు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తాడు. పండగకి అతను తర్వాత అతని స్నేహితుడు పుష్పరాజ్ అని, ఇతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, ఇతను కూడా బెంగళూరులో పనిచేస్తాడు. ఇద్దరు కూడా వడ్డేపల్లి గ్రామస్తులే. నిన్న గ్రామానికి రావడము, గ్రామంలో వాళ్ళ యొక్క స్నేహితులైన అదే గ్రామానికి చెందిన స్నేహితులు మరియు వరుసకు బంధువులైన శ్రావణు, తర్వాత వేణుగోపాలు, అభిషేకు, శివమణి అని చెప్పి మొత్తం 6 మంది ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం 3:30 నుండి వాళ్ళు పండగ సందర్భంగా మద్యం సేవించి ఆ క్రమంలో వాళ్ళు దగ్గర 19 టిన్ బీర్లను బడ్వైజర్ టిన్ బీర్లను సేవించడం జరిగింది. వీళ్ళు సాయంత్రం 7:30 వరకు ఈ మద్యం సేవించే కార్యక్రమంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చే క్రమంలో ఈ మణి అనే వ్యక్తి ఆ గుట్ట దిగే క్రమంలో కొద్దిగా తూలి కింద పడ్డాడు. మళ్ళీ వాళ్ళ స్నేహితులు అతని పరిస్థితి బాగాలేకపోతే ఇమ్మీడియట్గా తీసుకొని పోయి కేవిపల్లి మండలం గర్నిమిట్ట దగ్గర గల గ్రామం దగ్గర గల ఒక డాక్టర్, ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించడం జరిగింది. ఆయన ఇతని పల్సు తక్కువ ఉంది, మీరు ఇమ్మీడియట్గా పీలియర్ తీసుకుపోండి అంటే పీలియర్కి తీసుకొని వచ్చి ఒక కారులో అందరూ ఆ యొక్క శశి అనే ఒక హాస్పిటల్లో, శశి హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపించగా డాక్టర్ గారు కొద్దిగా కండిషన్ క్రిటికల్గా ఉందంటే మళ్ళీ పీలియర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఈ మణి అనే అతను మరణించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఆ పుష్పరాజు అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. దీని విషయంగా మనం కేసు నమోదు చేసి ఆ యొక్క మరణ కారణములు ఏమనే విషయంలో మనం దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి తర్వాత దాంట్లో కూడా ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. ఈ యొక్క టిన్ బీర్లు ఏమనేది అవి కూడా స్వాధీనం చేసుకొని దీనిని మనము ఎఫ్ఎస్ఎల్కి పంపించి అతనే ఈ యొక్క పోస్ట్ మార్టం కండక్ట్ చేయించి విశ్రా కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి దీని యొక్క మరణ కారణం ఏమనేది తెలుసుకోవడానికి మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీంట్లో ప్రాథమికంగా మాకు తెలియడం ఏమంటే వీళ్ళు ఎక్సెసివ్గా తాగడం వలన, ఈ యొక్క బీర్లను ఎక్సెసివ్గా తాగడం వలన ఈ యొక్క మరణం సంభవించిందని చెప్పి మేము అనుమానిస్తున్నాము. ఏదేమైనప్పటికీ ఈ దర్యాప్తులో క్లియర్ కట్గా మనకి ఈ యొక్క మరణ కారణం అనేది తెలుస్తుంది. కాబట్టి రకరకాల అపోహలని దాన్ని నివృత్తి చేసుకునే దానికోసం అని చెప్పి ఈరోజు దీని విషయంలో మేము క్లారిటీగా చెప్పడం జరుగుతాం. మనకున్న సమాచారం ప్రకారం గర్నిమిట్ట గ్రామం దగ్గర గల మన ప్రభుత్వ వైన్ షాప్లోనే తీసుకున్నారు. షాప్ అయితే కాదు.